హలో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే సెట్స్. అసలు సెట్ అంటే ఏంటి, సెట్ వల్ల యూజెస్ ఏంటి, అసలు సెట్స్ పైథాన్లో ఎందుకు యూజ్ చేస్తాం, ఇంకా మనకు పైథాన్లో ఇంకా డేటా టైప్స్ ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి అనేది ఈరోజు డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఈరోజు మూడు డేటా టైప్స్ టాపిక్స్ కవర్ అయిపోతే ఇంకా డేటా టైప్స్ కవర్ అయిపోయినట్టే. దాని తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం డేటా టైప్స్ మీద పూర్తిగా క్విజ్ అనేది మనం ప్రాక్టీస్ అవుతున్నాం. ఓకే, రేపు వచ్చిన వీడియోలో డేటా టైప్స్ మీద క్విజ్ అనేది ప్రాక్టీస్ అయిపోతున్నాం. సో జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఓకే, ఫస్ట్ మనం సెట్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, సెట్ అంటే ఏంటి? ఏ సెట్ ఇన్ పైథాన్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్. దట్ మీన్స్ no duplicate values are allowed. The order of items does not matter. Sets are mutual. You can add or remove items. Okay, think like నేను ఇందులో వేరేగా తీసుకున్నాను. మనం రియల్ లైఫ్ వాలీబాల్ డెసిషన్ మేకింగ్లో తీసుకున్నాం. ఓకే, ఇప్పుడేంటి, ఓకే ఫస్ట్ మనం ఓవర్ వ్యూ చూసి దాని తర్వాత ప్రోగ్రామింగ్లోకి వెళ్దాం. హౌ సెట్ వర్క్స్ చూసుకుంటే, ఓకే సెట్ వర్క్స్ ఇన్ మ్యాథమెటికల్లీ చూసుకుంటే, ఒకసారి స్క్వేర్ మోడల్ యూనియన్ అంటే కంబైన్ ఎలిమెంట్స్ ఫ్రమ్ బోత్ ఎలిమెంట్స్, నో డూప్లికేట్స్. అంటే డూప్లికేట్స్ లేకుండా అన్నీ చేయడం. అదే ఏ ఇంటర్సెక్షన్ బి చూసుకుంటే, ఓకే ఎలిమెంట్స్ కామన్ ఇన్ బోత్ సెట్స్. అంటే రెండాట్లో ఏదైతే కామన్ ఉందో వాటిని ప్రింట్ చేయడం. అదే డిఫరెన్స్ చూసుకుంటే ఏ మైనస్ బి అంటే డిఫరెన్స్. ఓకే, ఇక్కడ ఏ మైనస్ బి ఇన్ ఎలిమెంట్స్ ఇన్ ది ఫస్ట్ సెట్ బట్ నాట్ ఇన్ ది సెకండ్ సెట్. అంటే ఎలిమెంట్స్ ఏవైతే ఫస్ట్ సెట్లో ఉన్నాయో అవి సెకండ్ సెట్లో ఉండవు, ఒకవేళ సెకండ్ సెట్లో ఉన్నాయి ఫస్ట్ సెట్లో ఉండవు. ఓకే, మెంబర్షిప్ చెక్ చేసుకుంటే రెండాట్లో ఏదైనా కామన్గా ఉంటే అది చెక్ చేసుకుంటాం. సో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం. ఓకే, ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం. యూనియన్ చేసేటప్పుడు మాత్రం ఇక్కడ పైప్ లైన్ ఉంటుంది. ఈ పైప్ లైన్ అనేది మనం ప్రింట్ ఎలా చేయాలో ఇప్పుడు మనం దాని గురించి కూడా తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ యూనియన్ కవర్ చేస్తున్నాం, ఇంటర్సెక్షన్ కవర్ చేస్తున్నాం. ఓకే, ఇంటర్సెక్షన్కి ఎండ్ అనే సింబల్ యూజ్ చేస్తాం. అలాగే మనకి నెక్స్ట్ ఏంటి, మెంబర్షిప్ టెస్టింగ్కి ఏమో ట్రూ ఆర్ ఫాల్స్. మెంబర్షిప్ టెస్టింగ్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, నెక్స్ట్ ఫోర్జన్ సెట్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఇక్కడ నెక్స్ట్ డిఫరెన్స్ చూసుకుంటే, ఓకే డిఫరెన్స్ చూసుకుంటే ఏ మైనస్ బి అని వస్తుంది. ఐటమ్స్ ప్రింట్స్ ఓన్లీ ఏ ఆర్ బి, రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. ఇప్పుడు మనం డీటెయిల్గా చెక్ చేద్దాం ఏంటి అనేది. నెక్స్ట్ ఫ్రోజన్ సెట్ అనేది చెప్తాను. ఓకే, దీని మీద షార్ట్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఒకవేళ లాంగ్ వీడియో మీరు చూడలేకపోతున్నారు అనుకుంటే షార్ట్ వీడియో విత్ డెఫినేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ లాంగ్ ఎగ్జాంపుల్స్ కావాలనుకుంటే నార్మల్గా డైరెక్ట్గా వీడియోలోకి వచ్చేయండి. ఓకే, ఇంకా స్టార్ట్ చేద్దాం ప్రాక్టికల్ అప్లికేషను. ఇప్పుడు మనం చెక్ చేస్తే, ఓకే వెయిట్ అండ్ వాచ్, జస్ట్ వెయిట్ అండ్ వాచ్. మైక్ సెట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మైక్ అనేది సెట్ అయింది. ఓకే, ఇక్కడ మైక్ అనేది సెట్ అయింది కదా. ఇప్పుడు మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్దాం. ఓకే, డైరెక్ట్గా ఓకే ఇప్పుడు మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్దాం. మనం చూసుకుంటే ఫస్ట్ మనం ఒక వాలీబాల్ టీం అనేది తీసుకుంటున్నాం. వాలీబాల్ టీంలో ఎవరెవరు ఉంటారు, ఇక్కడ నేమ్స్ మనం ఇప్పుడు డిస్క్రైబ్ చేద్దాం. ఓకే, అలా ఉన్నాను డిస్క్రైబ్ చేస్తున్నాం. సో వెయిట్ అండ్ వాచ్, 1 minute.
ఓకే, మనం ఇప్పుడు కొత్తది తీసుకుంటున్నాం. ఏంటి? కొత్త ఫైల్ తీసుకుంటున్నాం. ఓకే, కొత్త ఫైల్ తీసుకుంటున్నాం. మనం ఇప్పుడు దీనికి ఏం సెట్ చేస్తున్నాం? సెట్ డాట్ పై పీవై ఓకే, ఇప్పుడు సెట్ డాట్ పీవై చేస్తుంటే ఓకే, ఫస్ట్ మనం ఎసెన్షియల్ స్టూడెంట్స్ అంటే ఎంతమంది ఉన్నారు ఎసెన్షియల్ స్టూడెంట్స్ మొత్తం 7 మెంబర్స్ కాబట్టి ఒక్కొక్కడు ఫస్ట్ ESSENTI ఎసెన్షియల్ స్టూడెంట్స్ బ్రాకెట్స్ అంటే ఇది కోసం ఏం ఓపెన్ చేస్తున్నాం? ఓకే, వెయిట్ ఇక్కడ ఎందుకు ఎర్రర్ వచ్చింది? ఇక్కడ మనం వేరియబుల్ అనేది సరిగ్గా డిక్లేర్ చేయలేదు కాబట్టి ఎసెన్షియల్ ఎర్రర్ అనేది వచ్చింది. ఇప్పుడు ఎర్రర్ రాదు. ఓకే, ఇక్కడ మనం పారాంథసిస్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి స్ట్రింగ్స్ ఓపెన్ చేసి ఫస్ట్ జగదీష్ నెక్స్ట్ సోమేష్ జనార్దన్ కేయు KRMARAO కూర్మారావు RAJ రాజ్ SHEKAR శేఖర్ అండ్ సతీష్. ఇంకోటి, వీడియో కానీ లెంత్ ఎక్కువ స్లోగా అనిపించినప్పుడు వీడియో 1.5x పెట్టి చూడండి. ఎందుకంటే ఇది డీటెయిల్గా అందరికీ తెలియాలని డీటెయిల్గా స్లోగా చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మనం చెక్ చేస్తే సతీష్ ఎంతమంది వచ్చారు? 1 2 3 4 5 6 ఇంకా ఒకటి కావాలి. ఓకే, ఇక్కడ మనం ఎవరినో ఓపెన్ చేద్దాం. సురేష్ SURESH సురేష్ KUMAR సురేష్ కుమార్ అనేవాడిని చేసాం. ఓకే, ఇక నెక్స్ట్ మనం ఏంటి? ఎసెన్షియల్ ఆప్షనల్ అంటే ఇంకా ఎక్స్ట్రాగా మనం ఎవరినైనా తెచ్చుకోలేమంటే సబ్స్టిట్యూషన్ కింద సెట్టర్స్ ఎదురు ఉంటారు, అలాగే బ్లాకర్స్ ఎదురు ఉంటారు, ఇంకా సెంటర్డ్ ఒకడు ఉంటాడు, పాస్ చేసుకున్నాడు ఒకడు ఉంటారు. మొత్తం అందరినీ కోఆర్డినేషన్ చేసుకుంటాం. ఇందులో ఎవరికైనా గేమ్లోని గాయాలు అయ్యి తగిలినప్పుడు ఆప్షనల్ అంటే సబ్స్టిట్యూషనల్ కింద మనం ఆప్షనల్ కానీ సబ్స్టిట్యూషనల్ తీసుకున్నాం. SUBSTITISUBSITION సబ్స్టిట్యూషనల్ ప్లేయర్ YARS. ఓకే, సబ్స్టిట్యూషనల్ ప్లేయర్స్ తీసుకుంటే ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం? మళ్ళీ ఇక్కడ జయరాజ్ SAKEHR రాజశేఖర్ మళ్ళీ ఇక్కడ సతీష్ అనేవాడిని ఇద్దరిని ఇక్కడ మళ్ళీ మనం ఇంకా ఇద్దరిని యాడ్ చేయాలి. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ గంగాధర్ GNGA చిన్న, ఎందుకంటే మేము అందరూ ఒకే బ్యాచ్ కాబట్టి చిన్న అండ్ నెక్స్ట్ ఎవడు? సచ్చ SATY. ఓకే, ఇక్కడ వీళ్ళ ముగ్గురిని ఆప్షనల్గా తీసుకోవడం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఆప్షనల్గా తీసుకున్నప్పుడు ప్రింట్
ఆల్ ప్లేయర్స్ని ఫస్ట్ మనం ప్రింట్ చేసుకోవాలి. అంటే ఎంతమంది ఉన్నారు, మొత్తం 7 ఆప్షనల్గా కలుపుకుంటే ఎంతమంది ఉన్నారు అనేది మనం ప్రింట్ చేయాలి ఇప్పుడు. ఓకే, ఇందులో రాజశేఖర్ అనేవాడు కామన్. రాజశేఖర్ అనేవాడు కామన్ అంటే ఆ పేర్లో కూడా రాజశేఖర్ ఉన్నాడు, ఇక్కడ కూడా రాజశేఖర్ ఉన్నాడు కాబట్టి అని కామన్గా తీసుకుంటే. ఓకే, ఇప్పుడు ఆల్ ప్లేయర్స్ టోటల్ ప్లేయర్స్ అని మనం పెడదాం. TOTAL టోటల్ PLAYRS టోటల్ ప్లేయర్స్ ఇది కోస్ట్. ఓకే, టోటల్ ప్లేయర్స్ ఇది కోస్ట్ ఏంటి, ఎసెన్షియల్ కదా, ESSENTIAL ఎసెన్షియల్ స్టూడెంట్స్. ఇక్కడ మనం పైప్ లైన్కి మనం ఏం యూజ్ చేస్తున్నాం అంటే షిఫ్ట్ E// యూజ్ చేస్తే పైప్ లైన్ అనేది వస్తుంది. షిఫ్ట్ డివైడెడ్ కాకుండా రైట్ సైడ్ బెండ్ అవి ఉంటుంది, దాన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఎంటర్ పైన ఉంటుంది, ఎంటర్ పైన బ్యాక్ స్పేస్కి కిందన మధ్యలోని ఉంటుంది ఉండడం. ఓకే, మీరు కీబోర్డ్లో చూసుకుంటే 7కి పక్కన ఉంటుంది. ఓకే, దాన్ని క్లిక్ చేసుకుని ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు మనం యూనియన్ చేస్తున్నాం కాబట్టి రెండిటిని ఇప్పుడు ఎసెన్షియల్ SUB సబ్స్టిట్యూషనల్ ప్లేయర్స్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, రెండిటిని ప్రింట్ చేయాలి. ప్రింట్ చేస్తే ఏమొస్తుంది ఆన్సర్, PRINT. ప్రింట్ ఓపెన్ చేసి బ్రాకెట్స్ ఓపెన్, టోటల్ ప్లేయర్స్ ఇది కోసం బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే. ఓకే, ఇక్కడ మళ్ళీ మనం టోటల్ ప్లేయర్స్ అని కొడదాం. టోటల్ ప్లేయర్స్ ఇక్కడ బ్లూ కలర్లో పింక్ కలర్లో హైలైట్ ఎందుకు అవ్వలేదు? ఓకే, పింక్ కలర్లో ఎందుకు హైలైట్ అవ్వలేదు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. తెలియకపోతే తర్వాత డీటెయిల్గా ఇంకో వీడియోలో డీటెయిల్గా చెప్తాను చెప్పడం ఏంటిది. ఓకే, ఇప్పుడు దీనికి ఏమొస్తుంది, ఏంటి మనకేంటి ఇది వచ్చింది, సారీ, ప్రింట్ మనం డైరెక్ట్గా టోటల్ ప్లేయర్స్ అని ఇచ్చాం కదా, ఇక్కడ మనం F అనే ఒక ఆప్షన్ ఇవ్వాలి, అందువల్ల వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం రన్ హ్యాజ్ ఏ పైథాన్ డెడికేటెడ్ టెర్మినల్ చూసుకుంటే ఇక్కడ రాజశేఖర్, సోమేష్, జగదీష్, కూర్మారావు, సతీష్, జనార్దన్, సురేష్ కుమార్, మళ్ళీ రాజశేఖర్, సత్య అండ్ చిన్న వీళ్ళు వచ్చారు రాను. ఓకే, ఇప్పుడు మనం ఇది యూనియన్ అయిందా, యూనియన్ ఏంటి అందరినీ తీసుకుంటుంది, అందరినీ ప్రింట్ చేస్తా, ప్రింట్ చేయడం కామన్గా ఉన్న వాళ్ళందరినీ ప్రింట్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, A and B అంటే అదేంటి A and B ఏంటి ఒకసారి అండి, A and B. ఓకే, వెయిట్, ఇక్కడ A and B ఏంటి, ఇంటర్సెక్షన్లో కామన్ ఐటమ్స్ ఎవరున్నారని మనం ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ నెక్స్ట్ TOTL టోటల్ ప్లేయర్స్ ఇది కోసం బ్రాకెట్స్ ఓపెన్ చేసి అక్కర్లేదు బ్రాకెట్స్. ఇప్పుడు మళ్ళీ ESSE ఎసెన్షియల్ స్టూడెంట్స్ ఎండ్ సింబల్ తెలుసు కదా ఎక్కడ ఉంటుంది, 7 ఎండ్ సింబల్ 7 దగ్గర ఉంటుంది. అండ్
సబ్స్టిట్యూషనల్ ప్లేయర్స్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, ఎప్పుడు ప్రింట్ అనే ఆప్షన్ ఓపెన్ చేసి బ్రాకెట్స్ ఓపెన్ చేసి వితౌట్ ఎఫ్ ప్రింట్ చేస్తే అక్కడ ఓన్లీ మనం ఏమైతే ప్రింట్ చేస్తామో అదే రీడ్ చేస్తాం. అదే విత్ ఎఫ్ ప్రింట్ చేస్తే అక్కడ ఏముంటుందో అది ప్రింట్ చేస్తాం. ఇప్పుడు కామన్ ప్లేయర్ ఓకే. అంటే రాజశేఖర్కి ఇక్కడ కామన్ ప్లేయర్ ఎందుకు వచ్చిందంటే మనం పర్టికులర్గా వాడిని అయితే హెల్త్ బాగోపోతే వాడిని తీసేస్తాం, పర్టికులర్గా ఉంచుతాం, అందుకని సబ్స్టిట్యూషన్ ప్లేయర్ కింద పెట్టడం. సో ఇక్కడ మళ్ళీ మనం టోటల్ ప్లేయర్స్ అని TOTL టోటల్ ప్లేయర్స్ అనేది మనం పెట్టాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనకి ఏం ప్రింట్ అవుతుంది, ఎందుకు ఇది ఇలా ప్రింట్ అవ్వలేదంటే ఒకసారి ఇక్కడ మనం టోటల్ ప్లేయర్, ఇక్కడ ఎసెన్షియల్ ప్లేయర్ రెండేళ్ళకి ఒకే స్ట్రింగ్ ఫార్మాట్ అనేది ఉండకూడదు. ఇక్కడ ఎప్పుడు మనం చెక్ చేస్తే run has Python dedicated 10. ఓకే, కామన్ ప్లేయర్ ఓకే. కామన్ ప్లేయర్ ఎందుకు వచ్చింది, ఓకే. మనం ఇప్పుడు ఏదో ఒకసారి ChatGPTని అడుగుదాం ఏమొచ్చిందని. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ కంట్రోల్ Z ఇక్కడ మనం ChatGPTని ఎలాగ ఓపెన్ చేయాలి అంటే ఇక్కడ మనం ChatGPTని wait a second, I will discuss later. ఓకే, మనం ఇందాక రాజశేఖరన్ అనే ఒక కాన్సెప్ట్ ఉండిపోయాం కదా, అది మనం ఒకసారి చెక్ చేద్దాం మళ్ళీ. ఎందుకంటే ఇందాక వాయిస్ రికార్డ్ చేయడం మర్చిపోయాను, మళ్ళీ అది చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు రాజశేఖర్ అని ఉంది కదా, పైన మనం రాజశేఖర్ అని టైప్ చేసినప్పుడు RAJSHEKR అని SAKHER అని టైప్ చేసాం కింద, పైన ఏమో RAJSHEKR అని టైప్ చేసాం. సో మనకి ఇలా వచ్చింది రాను. ఇక్కడ దాని తర్వాత మళ్ళీ మనం రెండిట్లో కామన్ తీయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ టోటల్ ప్లేయర్స్ అనే ఆప్షన్ని మళ్ళీ ఒకసారి మీ గురించి రన్ హ్యాస్ ఏ పైథాన్ డెడికేటెడ్ టెర్మినల్ చూస్తే ఏమని వచ్చింది, ఓకే వెయిట్ మొత్తం అంతా ప్రింట్ చేస్తుంది రాజశేఖర్. ఓకే, ఇలాగా రాజశేఖర్ అనేది ఇక్కడ కామన్ నేమ్ చూపించింది కదా, వెయిట్ అండ్ వాచ్. రాజశేఖర్ అనేది ఇక్కడ కామన్ ప్లేయర్ చూపించింది కదా, దాని తర్వాత టోటల్ స్టూడెంట్స్లోని రాజశేఖర్ని కాకుండా ఇంకా ఎవరున్నారు అనే దాన్ని మనం చెక్ చేసేటప్పుడు మైనస్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం టోటల్ స్టూడెంట్స్ అనేది చూసాం. దాని తర్వాత ఇప్పుడు ఎసెన్షియల్ స్టూడెంట్స్ ఇది ఒక టైప్ ఆఫ్ మెంబర్షిప్ టెస్టింగ్. ఓకే, ఎసెన్షియల్ స్టూడెంట్స్లో. ఓకే,
ఇప్పుడు మనం సత్యగాడు మన క్లోజ్లో ఉన్నాడా లేడా, సబ్స్టిట్యూషన్ ప్లేయర్స్లో ఉన్నాడా లేదా అనే దాన్ని ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఈజ్ సత్య ఇన్ only ESS essential such a ఓకే. ఇక్కడ ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది? సచ్ ఈజ్ ఇన్ హోస్టెస్. I did a mistake. Wait and watch. Just wait and watch. I will. ఓకే, మనం ఇందాక సచ్ అనేది ఉన్నారా లేదా అని తెలుసుకున్నప్పుడు ఇక్కడ ఓన్లీ ఎసెన్షియల్ కాకుండా సబ్స్టిట్యూషనల్ స్టూడెంట్ అని మనం టైప్ చేసుకోవాలి. ఓకే, STI సబ్స్టిట్యూషనల్ ప్లేయర్స్లో సత్య గారు ఉన్నారా లేదా అనేది మనం తెలుసుకోవాలనుకుంటే ఎప్పుడు మనకి ట్రూ వస్తుంది చూడండి. ఓకే, ట్రూ అని వచ్చాడు. ఆప్షనల్ స్టూడెంట్స్లో ట్రూ అని వచ్చాడు. అదే మనం ఇప్పుడు వీన్ని కాకుండా వేరే మనం ఇప్పుడు జగదీష్ ఎక్కడ కాకుండా జగదీష్ అనేవాడు ఆప్షనల్లో ఉన్నాడా లేదా అనేది మనం ఇప్పుడు చెక్ చేస్తా. PRINT ప్రింట్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి F అనేది ఓపెన్ చేసి సెర్చ్ జగదీష్ అవైలబుల్ జగ్గారావు JGGRAO జగ్గారావు ఇన్ సబ్స్టిట్యూషనల్ STION సబ్స్టిట్యూషనల్ ప్లేయర్. ఓకే, ఇక్కడ మనం బ్రాకెట్స్ ఓపెన్ చేసి మళ్ళీ లోపల పారాంతి స్ట్రింగ్స్ ఓపెన్ చేసి JGGRAO జగ్గారావు ఇన్ జగ్గారావు ఇన్ SUBS ఈ జగ్గారావు ఇన్ సబ్స్టిట్యూషనల్ ప్లేయర్. ఓకే, ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఫాల్స్ అని వస్తుంది, ఎందుకంటే అటు లేడు కాబట్టి. నెక్స్ట్ మనం ఫ్రోజన్ సెట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఫ్రోజన్ సెట్ ఏంటి? ఫ్రోజన్ సెట్ని ఫ్రీజ్ చేయాలి, ఇంకా అది ప్రింట్ చేయడం వేరే దాంట్లోని చేంజ్ చేయడం కావదు. చేంజ్ చేయలేనప్పుడు మనం ఏం చేస్తాం? ఓకే, మనం చేంజ్ చేయకుండా ఇంకా అది చేంజ్ అవ్వకూడదు. అప్పుడు మనం ఏం చేస్తాం? ZDN ఓకే, ఇది గోస్ట్ చేస్తే ఓకే FOR ఫ్రోజన్ సెట్ డాట్ ఎసెన్షియల్ ఫ్రోజన్ సెట్ బ్రాకెట్స్ పెట్టి ఇక్కడ ఎసెన్షియల్ స్టూడెంట్స్ అనేది మనం చేస్తాం. వీళ్ళు ఇంకా మారు. ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది? ఇన్వాలిడ్ సింటాక్స్. వెయిట్ బ్రో. ఓకే, PRINT ప్రింట్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి F అనే దానికి ఇచ్చి ఓకే ఈజ్ ఫ్రోజన్ సెట్ ఇది గోస్ టు ఫ్రోజన్.
వెయిట్. ఫ్రోజన్ సెట్ ఇది కష్టం. బ్రాకెట్స్ ఓపెన్ చేసి FROZEN ఫ్రోజన్. ఓకే, టెర్మినల్ చూసుకుంటే ఏమొస్తుంది? లెట్స్ ఫైండ్ ఇట్. ఫ్రోజన్ సెట్ అంటే ఫ్రీజ్ అవ్వను. ఓకే, ఇక్కడ వీళ్ళందరినీ ఫ్రీజ్ చేస్తుంది చేయడం. వీళ్ళందరినీ ఇక్కడ ఫ్రీజ్ చేస్తుంది చేయడం. ఓకే, అంతే, సింపుల్. ఓకే, ఇంకా నేను ఏమైనా మిస్టేక్స్ చెప్తే మీరు అవి కామెంట్స్లో కరెక్ట్ చేసి మాకు చెప్పండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియో డిక్షనరీస్ మీద ఉంటుంది, సో మిస్ కాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్, and that's it for today, guys.